మళ్ళా ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తూ ఈ 6 డిక్లరేషన్ మీరు అమలు చేయాలని చెప్పడానికి వచ్చిందంటే ఆమెలో ఎంత పట్టుదల ఉన్నది. బడుగు బలైన వర్గాలకి ఏ ప్రామిస్ చేసిందో ఆమె ఎందుకు వస్తుంది, ఊరికి వస్తలేదు. నేను అమలు చేసి తీర్తా అని చెప్పడానికి వస్తుంది కనుక ఆమె మీద నమ్మికతోటే లాస్ట్ టైమే 10 ఏళ్ల క్రితమే మనకు అన్యాయం జరిగింది. ఈ 10 ఏళ్ళు మనం సఫర్ అయినాము. అది తెలుసుకున్నాక సోనియా గాంధీ అన్నది నేను 6 డిక్లరేషన్ చేస్తా అన్నది ఆ నమ్మికతోటే ప్రజలు మాకు ఏది ఎలక్ట్ చేశారు. సోనియా గాంధీ కళ నెరవేరిందని ఆమె వస్తుందా ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి? చూడండి, కళలు కాదు, ఆమె ఇచ్చిన హామీని గతంలో నాకు నమ్మలేదు, నేను ఇచ్చిన నేనే. కానీ కేసీఆర్ అబద్ధాలు చెప్పిండు, నేనే తెచ్చిన అన్నాడు. ఆయన ఒక్కంతోడు కాలే, సోనియా గాంధీ చెప్పింది లోక్సభలో బిల్లు పాస్ చేయాలన్నది. అదేవిధంగా రాజ్యసభలో కూడా మేము బిల్లు పాస్ చేసినాం. దానివల్ల ఈయన ఒక్కంతో వచ్చిందా? హరిజన్ను ముఖ్యమంత్రి అన్నాడు, ఆయన చేసిండా? 3 ఎకరాల భూమి చేసిండా? ఇవన్నీ కూడా ప్రజలు సహించిండ్రు. ఇక లాభం లేదు. ఆఖరుకు అంబేద్కర్ను కూడా ఏది ఒక రోజు ముందు జేబీ పెడితే వాళ్ళని కూడా పీస్ చేసిండ్రు. చెప్పండి, బయట నుంచి ఈ కాంగ్రెస్ అగ్రనేతలు కాకుండా ఇంకా ఎవరిని మీరు ఆహ్వానిస్తున్నారు? చూడండి, సామాన్యంగా హైకమాండ్ ఎవరెవరు పంపాలనేది వాళ్ళ పేరాగెట్టు. సోనియా గాంధీ వస్తుందంటే నాకు నమ్మికుంది, చాలా మంది నాయకులు వస్తారు. ఎందుకంటే అమ్మనే వచ్చినాక రావాలి కదా, పిల్లలు అందరూ వస్తారు అనేది నా ఉద్దేశం. ఎంతమంది వచ్చినా తప్పనిసరిగా సోనియా గాంధీ వచ్చింది మాకు చాలా లాభం. మిగతా వాళ్ళ సంగతి దేవునికి ఎరక. కానీ సోనియా గాంధీ వచ్చిందంటే ఇక ప్రజలలో ఫుల్ నమ్మిక ఏర్పడుతుంది. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి కింది స్థాయి దానిక మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? చూడండి, మంత్రివర్గ కూర్పు తప్పనిసరిగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నాక ఆ కాన్సెప్ట్ కూడా అత్తగారి ఆలోచన, భర్త ఆలోచనను ఆమె తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎక్కడైతే కార్యకర్తల గతంలో అన్యాయం జరిగింది, బడుగు బలైన వర్గాలు కూడా సరి అయిన న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దానికి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా ఒప్పుకుంటాడు అనేది కూడా నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా అంచెలంచెలుగానన్నా దాన్ని పూర్తి చేస్తాడని నమ్మికుంది. ఎందుకంటే రావడంతో ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి కదండి. ఒక దిగు ప్రెషరు, ఒక బడుగు వర్గాల ప్రెషరు, దాన్ని తట్టుకొని తర్వాతనన్నా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాడనేది నా గట్టి నమ్మికున్నది. ఎందుకంటే మా పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ. దాని సాంప్రదాయం ప్రకారంగా ఆయన చేస్తాడని నేను నమ్మికుంది. దానికి హైకమాండ్ అక్కడ మల్లికార్జున్ ఖర్గే కానీ, అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగిన తర్వాత ఒక ఊపు వచ్చింది. అదేవిధంగా సోనియా గాంధీ 6 డిక్లరేషన్ ఇంకా ఊపు పెరిగింది. ఆ ఊపుతోటే ఇవాళ లాల్ బహదూర్ స్టేడియంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నావు, టీవీ వాళ్ళు ఉన్నారు, అందరూ